మన చుట్టూ నిత్యం ఎన్నో ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి. అలాంటి యథార్థ గాథలను చెబుతూ కల్పిత పాత్రలతో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రెడ్ అలర్ట్. కేటుగాళ్ల కంట్రీ ప్లాన్ల గురించి తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. హలో, ఎక్కడున్నావురా? ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుండి నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎంత టైం? ఏ దొబ్బకే వస్తున్నా, 2 minutes. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్. సరే త్వరగా రా. వస్తున్నా, పెట్టే. ఓకే. ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలరా నేను నీకోసం? సరే గాని నువ్వు ఒకదాని వచ్చావు, వాడేడి? నైట్ పార్టీకి వెళ్ళాడంట. ఫుల్గా తాగి ఇంట్లో పడుకున్నాడు. వచ్చి పికప్ చేసుకోమన్నాడు. అయినా మీకేమైనా డ్రైవర్లా కనపడుతుందా ఈ పికపింగ్లు డ్రాపింగ్లు ఏంటే? సర్లే, ఎక్కు. ఫోన్ చేయ వాడికి. హలో, ఇంటి కిందనే ఉన్నాను, కిందికి రా. ఓకే. ఏరా, నైట్ తాగింది ఇంకా దిగలేదా? అదేం లేదురా. అయినా మమ్మల్ని ఎందుకు పిలుస్తారులే మీరు? అదేం లేదురా, పూజ రమ్మంటే వెళ్ళాను. పూజ ఎవర్రా? కొత్త గర్ల్ ఫ్రెండా? ఇప్పుడు నేనేమన్నానని అంత సీరియస్గా చూస్తున్నారు? సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ప్రోగ్రామా తొక్క ఎక్కండి. బిల్ ఎంత? 2000. రే రే రే, బిల్ రా. రే, బిల్ రా. చూడరా ఎలా వస్తుంది. రే, నాకే మొక్కు పెట్టారా? కొట్టకే, మీ పని తర్వాత చెప్తా. ఆ పర్సెంట్ ఇవ్వు. అరే నాకు ఇవ్వరా, నాకు ఇవ్వరా. అరే నాకు ఇవ్వరా. అరే ప్లీజ్ నాకు ఇవ్వరా. రే రే రే, నా డబ్బులు ఇవ్వండి రా. పోవే పోవే. ఇవ్వరా నా డబ్బులు, ఇవ్వరా. ఇస్తానా? ఇవ్వరా నా డబ్బులు. అయ్యా డబ్బండి ఎక్కు. ఇన్ని రోజులు నాలో దాచుకున్న ప్రేమని తనతో చెప్పాలి. అమ్మాయి బర్త్డే అయితే చాలు, విష్ చేసినంత టైం కూడా ఇవ్వరు. ఎప్పుడు ఎంగేజే. మనకి ఎవడైనా ఇలా విష్ చేసిండా? హలో హలో. అయినా నీకు ఫ్రెండ్స్ అంటే విలువలేదులే. విష్ చేద్దామని గంట నుంచి ట్రై చేస్తున్నా, ఇప్పుడా రెస్పాండ్ అయ్యేది? సరే చెప్పు. ఏంటి చెప్పేది? రేపు ప్లాన్స్ ఏంటి? ప్లాన్ ఏముంది, నార్మల్. నార్మల్ ఏంటి? రేపు నీ బర్త్డే, గట్టిగా పార్టీ చేసుకుందాం. ఆ పార్టీ నీ లైఫ్లో గుర్తుండిపోవాలి. అవన్నీ మా ఇంట్లో ఒప్పుకోరు. ఏంటి ఒప్పుకునేది?
వాళ్ళకేదో ఒకటి చెప్దాంలే. సర్లే రేపు చూద్దాం. సరే బాయ్. హలో, హలో, ఆయన నీ ఫ్రెండ్స్ అంటే విలువలేదులే. నువ్వు విజ్ చేద్దామని గంట నుండి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఆ రెస్పాండ్ అయ్యేది. సరే చెప్పు. సరే కానీ రేపు గట్టిగా పార్టీ చేసుకుందాం. ఆ పార్టీ నీ లైఫ్లో గుర్తుండిపోవాలి. అవన్నీ మా ఇంట్లో ఒప్పుకోరు. ఏంది ఒప్పుకునేది? వాళ్ళకి ఏదో ఒకటి చెప్దాం. సరే చూద్దాంలే. సరే బాయ్. చెప్పు, ఏం తెచ్చుకుందాం? బర్త్డే నీదే కదా. మీ ఇష్టం, ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు. ఇదిగో నీకు ఇష్టమని తెచ్చా. థ్యాంక్ యూ. ఇది కూడా. థ్యాంక్ యూ. Cheers. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో. అరోరా, నేను ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు, కానీ చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. ఏంటో చెప్పరా ఫస్ట్. ఐ లవ్ యూ అరోరా. ఇదే నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోయాను. ప్రేమించిన వాడు చెప్పడానికి ఏం భయం? రియల్లీ ఐ లవ్ యూ టు ఆదిత్య. రే రే, ఆ, ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. ఎన్నో రోజుల నుండి ఇలాంటి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నా. ఏంట్రా? ఏం లేదు, లే పైకి లే. మ్మ్. ఇంక చాలు, ఏం పర్లేదులే, తాగు. ఇంక చాలు. హలో, హలో, మీ పేరు అరోరాయేనా? అవును. మీరు ఎక్కడుంటారు?
బంజారా హిల్స్. అవునా? అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? నిన్న నైట్ ఎక్కడున్నావు? చిన్న బర్త్డే పార్టీ ఉంటే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఆ ఫ్రెండ్ పేరేంటి? అరుణ్, ఆదిత్య. ఒకసారి మీ ఫ్రెండ్ రూమ్ దగ్గరికి రండి. సరే, ఇప్పుడే వస్తాను. అసలు ఏం జరిగింది ఇక్కడ? నాకేం గుర్తులేదు సార్. నైట్ పార్టీ జరిగింది సార్. అందరం తాగాం. దాని తర్వాత నన్ను ఎవరింటి దగ్గర డ్రాప్ చేశారో కూడా నాకు తెలియదు సార్. అసలు నిన్న నైట్ ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. అది సరే ఇప్పుడు ఏం చేద్దాం? ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామా? ఆడదాం. ఏయ్, కమాన్ బాయ్. ఐఎమ్ ఆల్వేస్ ట్రూత్. అబ్బో, అయితే చెప్పరా నీ లవ్ స్టోరీ. ఓకే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కానీ చెప్పాలంటే భయంగా ఉంది. కానీ తను నా ఫ్రెండ్. చెప్తే ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో ఏమో అని అర్థం కావట్లేదు. భయం ఎందుకురా? ప్రతి లవ్ స్టోరీ ఫ్రెండ్షిప్తోనే మొదలవుతుంది. ఓకే, నువ్వే ఇప్పుడు నువ్వు చెప్పరా నీ లవ్ స్టోరీ గురించి. నాకు లవ్ అంటే ఏంటో తెలియదు కానీ ఒక అమ్మాయి మీద మోజు ఉంది. తనని ఇలాగైనా ఒకరోజు. ఆపరా, నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? ఎద్దవా. సార్, నాకు అంతే గుర్తుంది సార్. తర్వాత నన్ను ఎవరి ఇంటి దగ్గర డ్రాప్ చేశారో కూడా నాకు గుర్తులేదు సార్. కానిస్టేబుల్, తనని వెళ్ళని. ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య. వరుణ్. వరుణా? అరుణ్ కదా? అరుణ్ కాదు సార్, వరుణ్. మరి ఇంతసేపు అరుణ్ అన్నావు? కాదు. మరి వరుణ్ ఎవరు? తిను నా లవర్ సార్. అర్జెంటుగా రమ్మన్నావు. నన్ను ఆదిత్య అరుణ్ దగ్గర డ్రాప్ చేయవా? సరే, ఎక్కువ. నువ్వు రావచ్చుగా పార్టీకి. వాళ్ళని కలిసినట్టుంటుంది, మన విషయం వాళ్ళకి కూడా చెప్పొచ్చు. నాకు వేరే పని ఉంది, అది అయిపోయినాక వస్తా. ఓకే, బాయ్. బాయ్. నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయినాడు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏంటయ్యా ఈ కేసు? ఏమీ అర్థం కావడం లేదు. నాకు కూడా ఏం అర్థం అవడం లేదు. వీటన్నిటికీ ఓ సమాధానం కావాలంటే ఫస్ట్ మనం అరుణ్ని పట్టుకోవాలి. అమ్మాయి దగ్గర అరుణ్ నెంబర్ తీసుకుని ట్రేస్ చేయి. ఓకే సార్.
సార్ లాస్ట్ టైం సిమ్ డియాక్టివేట్ అయిన ప్లేస్ ఇదే సార్, ఇక్కడే ఉండొచ్చు. కన్ఫర్మేనా? అవును సార్. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్. నువ్వు రా. ఉన్నాడా అక్కడ? అటువైపు వెళ్ళి చూడు. ఏయ్, ఎక్కడున్నావా? రేయ్, ఆగరా ఆగరా. రేయ్ ఏయ్, ఆగరా నువ్వు. కానిస్టేబుల్ పట్టుకోండి, పట్టుకో. పారిపోతున్నాడు, పట్టుకో కానిస్టేబుల్. చెప్పరా, ఏయ్ చెప్పరా నువ్వు, చెప్పరా. ఏయ్, ఎక్కడికి పోతావరా? చెప్పు, ఎక్కడికి వెళ్తావరా? పదరా. అసలు ఏం జరిగిందో చెప్పు. సార్ అందరం కలిసి రూమ్లో పార్టీ చేసుకున్నాం సార్. ఏం తాగామో ఎంత తాగామో గుర్తులేదు సార్. దాని తర్వాత రే 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 ఏం చేస్తున్నావురా? రే హే తప్పుకోరా, నాకు దాని మీద మోజు ఉంది. తను నేను ప్రేమిస్తున్నాను రా. హే తన మీద ఎప్పటి నుంచో నాకు మోజు ఉందిరా. తన ఫ్రెండ్ రా. అది ఇప్పుడు తీరబోతుంది. రే నేను లవ్ చేస్తున్నాను రా. హే లవ్ చేస్తే ఈ ఒక్కరోజు నాకు ఇచ్చే జీవితాంతాన్ని ఇది. మన ఫ్రెండ్ రా. అయితే ఏ ఫ్రెండ్ అయితే నాకేంట్రా? ఏ ఏం అరే ఫ్రెండ్ అని నమ్మితే ఏం చేస్తున్నావు నువ్వు? హే ఎవర్రా నువ్వు? నువ్వేంట్రా? రే ఏం చేస్తున్నావు? అబ్బా
ఒక్కదానికోసం ఇద్దన్నా. అది సార్ జరిగింది. ఏరా రాస్కెల్, ఇలాంటి వాడు ఉండాల్సింది ఇక్కడ కాదురా, జైల్లో. ఇది కల్పితం కాదు, వాస్తవం. మద్యం అనే మత్తులో పడి ఎన్నో దారుణాలకు దిగజారిన ఎంతో మంది కథలు ఇలాగే అర్ధాంతరంగా ముగుస్తాయి. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి మనిషి మానవ మృగంలా మారి మారణహోమాలు సృష్టిస్తాడు. ఇది కల్పితం కాదు, వాస్తవం.